హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం వచ్చేసరికి కర్తాల్ టౌన్లో ఉన్నామండి. ఈ కర్తాల్ టౌన్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో కర్తాల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకు ఒక కమర్షియల్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది చాలా ప్రైమ్ లొకేషన్ ఉన్న కమర్షియల్ ప్లాట్ అనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు అయితే ఈ ప్లాట్ అనేది ఉంటుంది. మీరు క్లియర్ కనుక చూడొచ్చు. ఇక్కడ కర్తాల్ టౌన్ అనేది మీరు చాలా డెవలప్డ్ టౌన్ అండి. ఇది శ్రీశైలం హైవే అనమాట. మన ప్లాట్ కూడా శ్రీశైలం హైవే ఫేజింగ్తోనే ఉంటుందన్నమాట. ఇది కర్తాల్ టు తిరుపతికి వెళ్ళే హైవే అండి. ఇది మన కర్తాల్ టౌన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే హైవే ఫేజింగ్తో ఉన్న ప్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఇది రీసేల్ ప్లాట్ అండి. ఆల్రెడీ కస్టమర్ కొనుక్కొని మళ్ళీ సేల్ చేస్తున్నారు. ఇక్కడ 2 ప్లాట్స్ అనేవి మనకి సేల్కి ఉన్నాయి. ఇది కర్తాల్ మనకి ఎగ్జాక్ట్గా టోల్ ప్లాజా నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నదన్నమాట. ఇక్కడ మనకి వెంచర్ కూడా నేను చూపిస్తాను, క్లియర్ కట్గా చూడొచ్చు. ఇటు సైడ్ మనం వెళ్తే కర్తాల్ టౌన్ వస్తుంది, మీకు కర్తాల్ టోల్ ప్లాజా వస్తుంది. లెఫ్ట్ సైడ్ మనము అయితే సెట్ బ్యాక్తో ఉన్న వెంచర్లో మన ప్లాట్ అనేది సేల్కుంది. ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్తో ఉంటుంది అనమాట. మెయిన్ హైవేకి వచ్చేసరికి ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేజింగ్ వచ్చేసరికి మనకి 33 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈస్ట్ వచ్చేసరికి 200 ఫీట్ హైవే ఉంటుంది అనమాట. ఇదే హైవే ఉంటుంది. మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఇదే వెంచర్లో మనకి మన ప్లాట్ అనేది ఉంది. గేట్ కన్నా ముందే ఉంటుందన్నమాట. ఈ సర్వీస్ రోడ్ ఇచ్చారు కదా, సెట్ బ్యాక్ ఇచ్చి వదిలిపెట్టి ప్లాట్స్ అయితే చేయడం జరిగిందనమాట. ఇందులో మనకి 2 ప్లాట్స్ అనేది సేల్కి వచ్చిందన్నమాట. ఇందులో ప్లాట్ 1 వచ్చేసరికి 611 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించింది ఉంటుందండి. దీనికి కూడా 2 రోడ్స్ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ 2 రోడ్స్ అయితే ఉంటాయి. ప్లాట్ నెంబర్ 2 వచ్చేసరికి 1111 4 11s అనమాట. 1111 స్క్వేర్ యార్డ్స్ అనేవి మనకి ప్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది కమాన్ అండి. ఇది టోటల్గా డిటిసిపి లేఅవుట్ ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. ఈ లేఅవుట్లో ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇది వెంచర్ మేము చేసిన వెంచర్ వాళ్ళు చేసిన రోడ్ అనమాట. ఇది సెట్ బ్యాక్ వదిలిపెట్టారనమాట. హైవే నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీకు 40 ఫీట్గా సెట్ బ్యాక్ అయితే వదిలిపెట్టేసి మనకి ప్లాటింగ్ చేయడం జరిగింది. ఇవి వెంచర్కి వచ్చేసరికి మీకు కరెంట్ మీటర్ అవైలబుల్ ఉంది, ఎలక్ట్రిసిటీ పోల్స్ అవైలబుల్ ఉన్నాయి, బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇది ఆల్రెడీ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఆ వీడియోని కూడా క్లియర్గా చూపిస్తాను. టోటల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. మంచి కమర్షియల్ బిట్ అవుతుందండి. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే యాడ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో టోటల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వీడియో మొత్తం టోటల్ చూడండి. అప్పుడే మీకు ఈ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. అలాగే ప్లాట్ ఎక్కడుంది ఏంటనేది ఎలా ఉందనేది కూడా మీకు క్లియర్ కట్గా కనబడుతుంది అనమాట. ఇవి వచ్చేసరికి ఇదే లేఅవుట్లో మీరు కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్ అండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొన్ని అండర్గోయింగ్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయి. ఈ లేఅవుట్లోనే మనకి కమర్షియల్ ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి అనమాట. మంచి లొకేషన్లో ఉంది, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి. ఇది ప్రైస్ వచ్చేసరికి 26,000 పర్ స్క్వేర్ యార్డ్గా చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. అది మీరు ఇచ్చే మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి ఉంటుందన్నమాట. మీరు లోన్కి వెళ్తే మీకు నెగోషియబుల్ ఎక్కువ ఉండదు. అలాగే మీరు క్యాష్ రూపంలో కడితే నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది టోటల్గా ఈరోజు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. మరిన్ని వివరాల కోసం అయితే ఓనర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓనర్ లొకేషన్ పెడతారు. మీరు డైరెక్ట్కి వెళ్ళి చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బై బాయ్.